లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తోటి బాధపడుతున్నారా? ముఖం పైన నలుపుతోటి చుక్కలుగా వచ్చేసి బాగా ఘాటు నలుపు ఉండి, నలుపుగా లేకపోతే బ్లూయిష్ హ్యూగా ఉండి, లేక పర్ప్లిష్ కానీ వైలేషియస్ హ్యూగా ఉండి, నల్ల మచ్చలు మీకు పిగ్మెంటేషన్ ఫేస్ పైన మొదలవుతూ నుదుట పై భాగంలో ఇక్కడ పక్కన అలానే ముక్కు పైన ఇక్కడ మారుతుంది అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు దానికి డయాగ్నోస్ చేసుకోవాలి, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలుకి ఆప్షన్స్ ఉన్నాయా, ఇదేమైనా యాషి డెర్మటోసిసా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇతరత్రకి ఏమైనా ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఏంటి ప్రాబ్లమ్స్, వీటికి అన్ని సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీ సందేహాలకి మీ అపోహలకి అన్నిటికీ క్లియర్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రాబ్లం తోటి ఎన్నో లక్షలాది మందికి ఇబ్బందిగా ఉంది కాబట్టే దీనికి నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో అనేది నేను చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దీనికి ఇతరత్ర ఇమ్యూనో సప్రెసెంట్స్, ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. ట్యాబ్లెట్స్ వేసుకోవటంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికోసమే రక్త పరీక్షలు అనేటివి చేస్తామన్నమాట. ఈ రక్త పరీక్షలు అనేటివి చేసుకుంటూ ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్యాబ్లెట్స్ మార్చుకోవటం కానీ, లేకపోతే తగ్గించుకోవటం కానీ, డోస్ కానీ, లేకపోతే పెంచటం కానీ, డోస్కి తగ్గట్టుగా రెస్పాన్స్కి పెంచటం కానీ మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసి దానితోటి లేజర్స్ అనేటివి మనం చేసుకోవచ్చు. మరి లేజర్స్ చేస్తే మనకి డాక్టర్ గారు మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు నా పేషెంట్స్, నా క్లయింట్స్. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే ఇది ఒక ఇన్విజిబుల్ లేజర్స్ అండి. ఇన్విజిబుల్ లేజర్స్ అని అంటే మన చర్మం పైన ఇలా నెమ్మదిగా చేయటంతో చర్మంలో ఉన్న నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. మరి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది నేను చెప్పాను కదండి, కింద పొరలో ఉంటుందని డర్మిస్లో. మరి అంత దాకా లేజర్స్ చేరుకోవాలనంటే కొద్దిగా సమయం పడుతుంది. దానికి కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ పడుతుంది. దానికి చేయటంతో మనకి కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇలా చేయటంతో మనకి బెటర్ రిజల్ట్ అనేది రావాలి అని అంటే 6 నెలలు దాటిన తర్వాతనే మనకి మార్పులు అనేటివి కనిపిస్తుందండి. మా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి 8వ నెల, 10 నెల తర్వాత, సంవత్సరం తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ అనేటిది ఇంప్రూవ్మెంట్ కనిపించి బాగా తగ్గుతూ ఉంటుంది. గట్టి నలుపు ఉంటుంది, అది మంచిగా కరుగుతూ ఉంటుందండి. సో ఆ గట్టి నలుపు కరగటానికని కొన్ని నెలల తర్వాతనే మనకి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అంతవరకు మనం ఓపికగా చేయాలండి. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందులు మీకు ఒక 10 రోజుల్లో తగ్గాలంటే ఎలా అవుతుందండి? కుదరదు కదండి. మనం నెలల పాటు మనం చేయాలి కదండి. దాంతోటే మనకి ఇది ఉంటుందన్నమాట. సో ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయం తీసుకొని, టైం తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో లేజర్స్ కంబైన్ చేస్తారా డాక్టర్ గారు అంటే తప్పకుండా కంబైన్ చేస్తామండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చి కూడా చేయించుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు ఇవన్నీ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అనమాట. అలాగే దీంతో పాటు ఇతరత్ర ఏమైనా ట్రీట్మెంట్స్ చేయొచ్చానంటే మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ చేయొచ్చండి. వాటితో పాటు మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేయొచ్చండి. ఈ విధంగా చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేటివి మనకి తప్పకుండా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి. సో ఇది విషయం. చర్మానికి మనకి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని నేను మీకు చెప్పాను. ఇలా చేయటంతో మీకు తెల్లగా అయిపోతారంటే అలా కాదండి. ఉన్నదాన్ని కంట్రోల్ చేసి బెటర్ రిజల్ట్ తీసుకొచ్చి దాన్ని మెయింటైన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. నిరుత్సాహపడకండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉన్నప్పుడు ఏ ట్రీట్మెంట్స్, ఏ క్రీమ్స్ వాడుతున్నా నాకు తగ్గట్లేదు అని అంటే అలా కాదండి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేసి రిజల్ట్ తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. రిజల్ట్ మనకి ఇలా అయిపోతుంది, అలా అయిపోతుందని కాదు. ఉన్నదాన్ని గట్టి నలుపుని కొద్దిగా తగ్గించుకొని బెటర్గా ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, యాషి డెర్మటోసిస్ ఉన్న పేషెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దయచేసి ఆ డైస్ కానీ, హెయిర్ డైస్ కానీ ఎటువంటివైనా కానీ వాడటం చేయకండి. దయచేసి ఆ హెయిర్ డైస్ తోటి కూడా బాగా ఎక్కువగా నలుపుగా మారుతూ ఉంటుందండి. హెయిర్ డైస్ పెట్టినప్పుడు కూడా 2 నిమిషాలు, 3 నిమిషాల కంటే ఎక్కువ పెట్టకండి. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ అండి ఇది. ఎక్కువసేపు పెట్టొద్దు. ఎక్కువసేపు పెడితే ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుందని అంటే అలా కాదండి. అది సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కసారి హెయిర్ డైకి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే దయచేసి అది మానేయండి. మళ్ళీ పెట్టకండి. నాకు తెలుసు అది ఎంత ఇబ్బందికరమో, తెల్ల జుట్టుతోటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దానితోటని చెప్పి లేని ఇబ్బందులని కొని తెచ్చుకోకండి.
ఉన్న వాటికి హెయిర్ డైస్కి ఎప్పుడైనా స్కిన్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు, స్కిన్లో రియాక్షన్స్ అయినప్పుడు, జుట్టు ఊడటం కానీ, జుట్టు మీద మనకి వెంట్రుకల పైన మాడ దగ్గర ఇబ్బందిగా ఉండి ఇచ్చింగ్ ఏమైనా వస్తున్నప్పుడు, ఈ 4 కారణాలు హెయిర్ లాస్ ఉన్నప్పుడు ఈ 4 కారణాల్లో హెయిర్ డై అనేది వాడకూడదు. అవి ప్రాబ్లమ్స్ లేవంటే హెయిర్ డై అనేది మంచిగా వాడుకోవచ్చు. సో ఇదండి విషయం. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ గురించి అని నేను మీకు చాలా వివరంగా నేను చెప్పాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీరు అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ట్రీట్మెంట్ లేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి భుజం తట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, దయచేసి వాటిని ట్రై చేయండి అని చెప్పేసి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ములు కానీ, మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఎవరికైనా కానీ, పక్కన వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ప్రోత్సాహంతో పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలండి. మంచి మీ ప్రోత్సాహంతో ఇన్ని వీడియోస్ నేను ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాను. మీరందరూ నాకు ఛానల్ని అలానే వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎటువంటి అయినా సందేహాలు, అపోహలు ఏవైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై అనేది ఖచ్చితంగా నాకు సమయం దొరికినప్పుడు చేస్తానండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి వస్తానండి. ఎవరైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో టాపిక్ సజెస్ట్ చేస్తే తప్పకుండా వాటికి సమయం దొరికినప్పుడు నేను వీడియోస్ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.